ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలైతే పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కని విని ఎరుగని రీతిలో ఆ కూటమి అయితే ఒక సునామీని సృష్టించింది. దాదాపుగా 160 సీట్లకు తగ్గేటట్టయితే ప్రస్తుతానికి కనపట్లేదు. ఇప్పటికే 140 సీట్లలో తమ ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల మొదటి రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్టుగా అయితే మనకైతే సమాచారం అందింది. అంటే కొడాలి నాని మొదట్లోనే వెనుకబడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రెండ్ మొత్తం కూడా కూటమి వైపే ఉన్న నేపథ్యంలో కొడాలి నాని ఎక్కువసేపు కౌంటింగ్ కేంద్రం వద్ద నిలబడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ వెనిగండ్ల రాము, గుడివాడలో కొడాలి నాని మీద వెనిగండ్ల రాము అయితే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా అది మొదటి రౌండ్ వరకు కూడా పూర్తిగా కొనసాగుతుంది. ఇంకా రౌండ్లు అవేవి ఉన్నాయి. బట్ ట్రెండ్ అనేది భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో కొడాలి నాని ఒకంత అభద్రతా భావంతో ఓటమి భారంతో వెనుదిరిగి వెళ్ళిపోయడం తెలుస్తుంది. ఇక ఏపీలోని మంత్రులంతా కూడా ఓటమి చెందబోతున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహాయించి బొత్స సత్యనారాయణ కూడా కొద్దిసేపటి వరకు లీడ్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆయన కూడా ఆ లీడ్ అయితే తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు అన్ని ఛానల్స్ కూడా ఇక్కడైతే లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ఛానల్లో ఎన్ని కూటమికి అనేది చూద్దాం. ఇక్కడ V6లో చూసుకుంటే కూటమికి 140 స్థానాలు ఇచ్చారు. ఇక TV5లో దాదాపుగా టీడీపీకి 82, జేఎస్పీకి 11, బీజేపీకి 2, వైఎస్ఆర్సీపీకి మాత్రం 1 మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఇక సాక్షిలో కూడా కూటమికి అయితే 90 లీడింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి కేవలం 18 మాత్రమే ఇచ్చారు. ఎంపీ స్థానాలకు అయితే 20 టీడీపీ, 5 స్థానాలు మాత్రమే వైసీపీ. సో మనకి ఇక్కడే అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటనేది. సో ఇదే స్థానంలో TV9 కనుక మనం చూసుకుంటే ఇక్కడ కూడా వైసీపీకే టీడీపీ కూటమికి 141 లీడింగు, వైసీపీకి అయితే 22 లీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు భారీ మెజార్టీ దిశగా కూటమి అభ్యర్థులు అని చెప్పి మనకి ఎన్టీవీలో కూడా ఒక స్క్రోలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఏపీఎన్ కనుక చూసుకుంటే 143 కూటమికి, వైసీపీకి 19 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ప్రాంతాల్లో ఎవరున్నారనేది చూడొచ్చు. సో తొలి రౌండ్లో వెనకబడ్డ మంత్రులు అని చెప్పి రావడం జరిగింది. సో రోజా, బొగ్గన, చెల్లిపోయిన అంబటి, కొడాలి, జోగి, బొత్స, దాడిశెట్టి రాజా, సో వీళ్ళంతా వెనకబడ్డారు. సో ఇక మంత్రులు తానేటి వనిత, అమర్నాథ్ కూడా గుడివాడ అమర్నాథ్ కూడా పూర్తిగా వెనకబడ్డది తెలుస్తుంది. ఇక్కడ కొడాలి నాని చూడొచ్చు, మనం వెళ్తున్నారు, మరి ఆయన పోలింగ్ కేంద్రం నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నారేమో బహుశా మనం ఆ విజువల్స్ని అయితే ఇక్కడ చూడొచ్చు. పోలింగ్ కేంద్రం నుంచి ఉన్నట్టుగా ఉన్నైతే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ప్రధానంగా మెజారిటీ చోట్ల కూటమి అయితే క్లీన్ స్వీప్ దిశగా అయితే వెళుతున్నట్టుగా మనకి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. సో అంటే ఛానల్ ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభంజనం అనేది ఏ స్థాయిలో దూచుకుపోతుంది అనేది మనం ఇక్కడైతే చాలా స్పష్టంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఒకటే ట్రెండ్ అనమాట. ఇక అంటే ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా మరి ఇంత ట్రెండ్ను ఊహించిందో లేదో, దాదాపుగా 140+ స్థానాల్లో ఎప్పటికే లీడింగ్లో ఉండటం, కేవలం వైసీపీ 20 స్థానాల కంటే లోపే ప్రస్తుతానికి ఉండటం చూస్తుంటే గతంలో వచ్చిన 23 సీట్లు కూడా వైసీపీకి వస్తాయా అనే అనుమానం కలుగుతుంది. అంటే ఆ స్థాయిలో ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇక మొదటి రౌండ్లోనే నారా లోకేష్ 12,000 ఓట్ల మెజార్టీని అయితే తీసుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటి వరకు మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి 10,000 ఓట్ల మెజార్టీతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. నారా చంద్రబాబు గారు కూడా భారీ మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అక్కడ షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిల అవినాష్ రెడ్డి మీద అయితే పై చేయి సాధించినట్టుగా అయితే మనకి అక్కడ తెలుస్తుంది. ఓవరాల్గా ఎటు చూసినప్పటికీ కూడా ట్రెండ్ అంతా కూడా కూటమి వైపే పరుగులు పెడుతుంది. అంటే సంఖ్య అనేది పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే కనపట్లేదు. 119 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో భారీ మెజారిటీ అంటే ఇలాంటి మెజారిటీ కాదు. గతానికి 151 సీట్లు వైసీపీకి వచ్చినటువంటి మెజారిటీని మించి సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే టయానికి ఆ సీన్ మొత్తం రివర్స్ అయింది. సో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ మొత్తం కూడా కుదేలైపోయిన పరిస్థితి. ఒకానొక దశలో చంద్రబాబు గారు కూడా కుప్పంలో వెనకబడ్డారన్న వార్త వచ్చిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు కూటమి పెను ప్రకంపనలు సృష్టించే దశకైతే దూసుకుపోతుంది. సో ఓటమి బాటలో ప్రధానంగా ఇక్కడ మట్టి కరుస్తున్నటువంటి యోధులు, సీనియర్ నేతలు, 7 సార్లు 8 సార్లు గెలిచినటువంటి నేతలు, మంత్రులందరూ కూడా కూటమి నుంచి వచ్చినటువంటి యంగల్ చేత
మట్టి కరవడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ మెజారిటీ మంత్రులు అయితే వెనుకంజలో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో 14 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన ఆధిక్యం ఉంది. గుంటూరు క్వీన్షిప్. సో మంత్రులు బొగ్గన, దాడిశెట్టి రాజా, ధర్మాన కూడా వెనుకంజలో ఉన్నట్టుగా అక్కడైతే వస్తుంది. సో నగరీలో ఆల్రెడీ 3000 ఓట్లతో అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 20,000 మెజారిటీ పెరిగింది. పవన్ కళ్యాణ్ 20,000 ఓట్ల మెజారిటీతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నర్సన్నపేటలో కూడా 2,000 ఓట్ల మెజారిటీ. నారా లోకేష్ మంగళగిరిలో నారా లోకేష్ అయితే మొదటి రౌండ్ ముగిసేసరికి 4,300, రెండో రౌండ్లో వచ్చేటప్పటికి మొత్తంగా 10,000 ఓట్ల 12,000 ఓట్ల ఆధిక్యాన్ని అయితే ఆయన సాధించడం జరిగింది. ఇక పలమనేరు, చిత్తూరులో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏపీలో మ్యాజిక్ ఫిగర్ని దాదాపుగా కాదు, ఏపీలో మ్యాజిక్ ఫిగర్ని అయితే ఆ కూటమి దాచేసింది. ఓన్లీ ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీనే మ్యాజిక్ ఫిగర్ని అయితే దాటేయడం జరిగింది. కూటమి అంచనాలకి ఊహకందని విధంగా ఒక రకంగా ఈ స్థాయి ఫలితాలను మనం కేకే సర్వే గురించి మాట్లాడుకున్నాం. 161 సీట్లు వస్తాయని చెప్పారు. అలాగే పైనీర్ సర్వే గురించి మాట్లాడుకున్నాం, 140+ వస్తాయని చెప్పారు. సో అంతకు మించి వాళ్ళు చెప్పిన ఫలితాలకు మించి ఇప్పుడు ఏపీలో రాబోతున్నట్టుగా అయితే మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, వైసీపీ పార్టీలో ఒక రకంగా ఏంటంటే కొట్టుకుపోతుంది వైసీపీ పార్టీ. ఇప్పుడు కూటమి సునామీలో వైసీపీ పార్టీ మొత్తం కూడా కొట్టుకుపోతుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల లీడింగే తప్ప వేరొక అభ్యర్థి లీడింగ్ అనేది ఎక్కడా కనపట్లేదు. నిన్న మొన్నటి వరకు ఓట్ షేర్లో ఏమైనా బదిలీ అయిందా లేదా, జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి, బీజేపీ ఓటు ఇలా బదిలీ అయిందా లేదా అనే అనుమానం ఉండేది. బట్ నో డౌట్ మొత్తంగా ఓటు అనేది స్పష్టంగా బదిలీ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు వైసీపీ గెలుస్తుందని ఎవరైతే సర్వేలు ఇచ్చారో, ఎవరైతే డంకా బజాయించారో వాళ్ళందరి నోళ్లకు కూడా ఆల్రెడీ తాళాలు పడ్డాయి. చాలామంది టీవీ డిబేట్లలో కూడా కూర్చుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. కొడాలి నాని కూడా ఈ కౌంటింగ్ కేంద్రంలో ఎప్పుడైతే తాను వెనకబడ్డాడో బయటికి వెళ్ళిపోయాడన్న వార్త అయితే వస్తుంది. మరి వెళ్ళి తిరిగి వచ్చాడా లేదా అనేది మనకైతే తెలియదు. సాధారణంగా ఒకసారి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్తే ఇంకా మళ్ళీ వాళ్ళు రారు. ఎందుకంటే దాదాపుగా ఓటమి చివరి దశకు వచ్చేసిన తర్వాత ఇక పూర్తిగా వదిలేసి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో పెను సునామీ రాబోతుంది. 160 సీట్లకు మించి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంటుంది అనటంలో సందేహం లేదు. ఇక కీలక నేతలైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అత్యధిక రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీలు వీళ్ళ ముగ్గురులోనే ఉండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. బట్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. గెలుపుకైతే ఇబ్బంది లేకపోవచ్చు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం. బట్ మెజారిటీ అయితే ఉంది. బట్ అవినాష్ రెడ్డి మాత్రం ఓడిపోయే సూచనలు కనపడుతున్నాయి. కడప ఎంపీగా వైఎస్ షర్మిల గెలిచే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి టెన్షన్ బట్టి అర్థమవుతుంది. అప్పుడే మనం పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వాస్తవానికి ఏదైతే ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతుందో ఆ ట్రెండ్ అనేది వెళుతూనే ఉంటుంది. ఇక్కడే చూడొచ్చు మనం టీడీపీకి ఓన్గా కూటమి కాదు, టీడీపీకి 106, బీజేపీకి 4, జనసేనకి 15 ఇచ్చారు. కేవలం వైసీపీకి మొత్తంగా 15. జనసేన వైసీపీ ఈక్వల్గా ఉన్నాయి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కూటమి మాత్రం భారీ స్థాయిలో లీడింగ్లో ముందుకు పోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతాల్లో పట్టుంటుంది. సో అక్కడ సీట్లు వస్తాయని చెప్పి అందరూ భావించారు. బట్ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమైతే క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వైసీపీ మంత్రులు ప్రధానంగా కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా అభద్రతా భావంతో పోలింగ్ కేంద్రాలు వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే పరోక్షంగా ఇక ఓటమిని అయితే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు తొడలు కొట్టి మీసాలు తిప్పిన నేతలందరూ కూడా ఈరోజు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడంతో టీడీపీ శ్రేణులు, జనసేన, బీజేపీ శ్రేణులు అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ కూటమి సునామీ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది.